వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బిల్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం లేదా విక్రయాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్పోర్ట్ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మాదక ద్రవ్యాల విక్రయాలపై సమాచారం ఉంటే ప్రజలు 1972కు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. వాళ్ళ చుట్టుపక్కల ఉండే సొసైటీ, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ మంచోళ్ళు అయితే మీరు మంచిగా ఉంటారు. ఒక పెద్ద వ్యక్తి ఏమన్నారంటే, ఒక మనిషి గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ చుట్టూ ఉన్న 5గురు గురించి విచారించండి. ఓకే, వాళ్ళు మంచి వాళ్ళు అయితే వీరు మంచిగా ఉంటారు. వాళ్ళకి అలవాట్లు, చెడు అలవాట్లు లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వీళ్ళకి కూడా అలవాటు చేరుతుంది. సో ఒక 7th క్లాస్ అబ్బాయి వరకు వచ్చిందంటే పిల్లలు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, మీరందరూ కూడా వల్నరబుల్ టు డ్రగ్స్. అంటే మీకు కూడా డ్రగ్స్ అనేది దొరకడానికి లేదంటే దాన్ని అడిక్షన్లో పడడానికి మీరందరూ కూడాను ఈజీగా ట్రాప్లో రెడీగా ఉన్నారు. ఆడవాళ్ళు తాగరు, గర్ల్స్ తాగరు అనుకోవద్దు. నేను చూశాను నా వర్క్ లాస్ట్ 2.5 years కెరియర్లో, పిల్లలు, ఆడవాళ్ళు కూడాను, గర్ల్స్ కూడా గంజాయికి అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు నేను ఏఎస్ఆర్ జిల్లాలో పనిచేశాను. అక్కడ చాలామంది యువత, గర్ల్స్ కూడా గంజాయి మత్తులో పడిన వాళ్ళు ఉన్నారు. సో గర్ల్స్ తాగరు అని అనుకోవద్దు. సో మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా కూడా గంజాయి మత్తు లేదంటే ఏ ఇతర మత్తు పదార్థాలకి అలవాటు పడినా తక్షణమే ఏం చేయాలి? మీరు కూడా ట్రై చేయాలా? మరి ఏం చేస్తారు? మీరు 1972 కాల్ చేయకల్లా, బట్ మీ దగ్గర ఉన్న ఈగల్ క్లబ్స్ ఉన్నాయి, లేదంటే మీ టీచర్స్ ఉన్నారు. అంతగా కావాలంటే మీ పేరెంట్స్కి చెప్పండి, మీ ప్రిన్సిపల్కి చెప్పండి. చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ మనకి వస్తే ఆ పిల్లల్ని తీసుకొని అరెస్ట్ చేయడమో లేదంటే ఏదో వాడిని కొట్టేసి పడేయడమో అది చెయ్యం. ఫస్ట్ మనం అతనికి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. డీఅడిక్షన్ చేయడానికి ఆ పిల్లాడిని లేదంటే ఆ అమ్మాయిని గంజాయి మత్తు నుండి వదిలించడానికి ఫస్ట్ ప్రయత్నిస్తాం. అది మనం ఆల్రెడీ మన జిల్లాలో ఒక 32 మంది గంజాయికి, మత్తు పదార్థాలకి అలవాటైన వాళ్ళని మన డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించి కంప్లీట్గా వాళ్ళ డీటెయిల్స్ బయట ఎవరికి కూడా తెలియకుండా వాళ్ళని ఆ అడిక్షన్ నుండి బయటకి ఆల్రెడీ తెప్పించగలిగాం. సో మీ దగ్గర మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మత్తు పదార్థాలకి అలవాటు పడితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ మాకు ఇవ్వండి. మామూలుగా మనం మత్తు పదార్థాలు అంటే ఏంటి? ఓన్లీ గంజా ఒకటే కాదు, కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, వాడుకోవడం ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, లేదంటే సమ్ నషా ఇచ్చే ఉంటాయి. అవి వేరియస్ అదర్ పర్పస్కి ఏదైతే క్రానిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి కోలుకోలేని జబ్బుల నుండి, నొప్పి నుండి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం కోసం ఉండే ట్యాబ్లెట్స్, ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటాం. అటువంటి డ్రగ్స్ కూడాను చాలామంది పిల్లలు తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసి సిరింజ్ ద్వారా యాంటీ డ్రగ్స్ డేకి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ యాంటీ డ్రగ్స్ డే జరుపుకోవడం జరుగుతోంది. అంటే దీని డ్రగ్స్ యొక్క ప్రభావం, దాని విస్తృతి అనేది ఎంత దూరం వచ్చింది, ఆ ప్రభావం అనేది యువత మీద ఎంతగా ఉంది అనేది ప్రభుత్వం గ్రహించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, మండల స్థాయిలోనూ చాలా చక్కటి కార్యక్రమాలు ఈ డ్రగ్స్ బానిసత్వానికి గురి కాకూడదని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే
మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ డ్రగ్స్ యొక్క వినియోగం వల్ల యువత యొక్క చదువు, వాళ్ళ ఆరోగ్యం చాలా పాడవుతుంది కనుక ప్రభుత్వం గుర్తించి ఈగల్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నవంబర్ 28, 2024లో స్థాపించబడింది. దీనికి హెడ్గా ఒక ఐజీ గారిని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక అడిషనల్ ఎస్పీ గారిని నోడల్ ఆఫీసర్గా పెట్టి వారి ద్వారా ఆ జిల్లాలో జరిగేటటువంటి ఈ డ్రగ్స్ యొక్క అమ్మకాలు కానీ వినియోగం కానీ వాటిని పూర్తి స్థాయిలో అరికట్టడం కొరకు ప్రతి కాలేజీ, ప్రతి విద్యా సంస్థలోనూ ఈగిల్ క్లబ్స్ అనే చిన్న క్లబ్స్ని ఏర్పాటు చేసి అందులో ప్రిన్సిపల్స్ని అలాగే హెడ్ మాస్టర్స్ని వాళ్ళని హెడ్స్గా పెట్టి వాళ్ళ కింద ప్రతి గ్రూప్ నుండి ప్రతి తరగతి నుండి విద్యార్థులను ఎన్నుకొని ఆ క్యాంపస్లో జరిగేటువంటి డ్రగ్ వినియోగం కానీ చెడు అలవాట్లు కానీ ఏమైనా ఉంటే అది పోలీసుల దృష్టికి తీసుకురావడం, పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ డ్రగ్స్ బారిన పడకుండా లేదా గంజాయి బారిన పడకుండా యువత భవిష్యత్తుని పాడు కాకుండా చూస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అలాగే ప్రతి నెల కూడా పాఠశాలలు, విద్యాసంస్థల చుట్టుపక్కల ఎక్కడైనా 100-200 మీటర్స్ రేడియస్లో ఎక్కడైనా దుకాణాల్లో పొగాకు ఉత్పత్తులు కానీ ఇతర డ్రగ్స్ లేదా మాదక ద్రవ్యాలు ఏమన్నా అమ్ముతున్నారని చెప్పి ఆపరేషన్ సేఫ్ జోన్ అనే సేఫ్ క్యాంపస్ జోన్ అనే కార్యక్రమాలు కూడా ఈ ఈగల్ శాఖ తరఫున ప్రతి నెలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పోలీసులందరూ వెళ్ళేసి ప్రజల సహకారంతో ఆ షాప్స్ చెక్ చేయడము, ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ ఏమైనా పొగాకు ఉత్పత్తులు ఉంటే వాటిని సీజ్ చేయడము అనే ఒక భరోసా. మన దేశంలో కొన్ని కోట్ల మంది యూత్ ఉన్నారు. మీరంతా కూడా యువ సంపద. మన దేశానికి ఎంతో విలువైన సంపద మీరందరూ. అటువంటి వారిని నిర్వీర్యమవుతుంటే, అంటే అందరూని కాదు, చాలా తక్కువ మందే, కానీ ఎవరైనా డ్రగ్స్కు అలవాటైతే అదొక క్యాన్సర్ లాంటిది. ఒక్కడే తాగేడు, అది పక్కన వారికి కూడా అందిస్తాడు. అందుకే ఇంత చిన్నదైనా కానీ దాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈగల్ సంస్థ అని ఒకటి ఏర్పాటు చేసి కేవలం డ్రగ్స్ మీదనే వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తూ వాటిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పటివరకు చాలామంది చెప్పారు 1972 1972కి మీరెవరైనా సరే సమాచారం ఇస్తే దానివల్ల 100%, 100% పోలీసులు చర్య తీసుకుంటారు. అయితే యూత్ ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యేది ఫ్రెండ్షిప్కి, మిత్రులు. అప్పట్లో మా కాలంలో ముస్తాఫా అనే పాట వస్తే యూత్ అంతా ఊగిపోయేవాళ్ళు. మీరు కూడా ఊగిపోతున్నారా? అంటే ఫ్రెండ్షిప్కి ఆ ఏజ్లో, మన ఏజ్లో ఉన్నవాడు చెప్తేనే మనం వింటాం, అది మంచి అయినా చెడైనా. కాబట్టి ఏం చేస్తారంటే, నేను ఒకరిద్దరు ఈ డ్రగ్ అడిక్టర్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం ఏమిటంటే, కొంతమంది అరే బాబు పోలీసులు చెప్పే తప్పు, డ్రగ్స్ చాలా బాగుంటుంది, యూజ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతావు, అంత హ్యాపీనెస్ నీకు ఎక్కడా దొరకదు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు.
చెప్పడమే కాదు దానికి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ కూడా కొంతమంది హెడ్ క్వార్టర్స్ ఎస్పీ కార్యాలయం నందు ఎస్పీ సార్ అధ్యక్షతన ఇక్కడ పోలీస్ యంత్రాంగం వారు యాంటీ డ్రగ్ డేని పురస్కరించుకొని దాదాపు ఇక్కడ 3,000 మందికి పైగా అన్ని కళాశాలల నుంచి యువతని ఇక్కడికి రప్పించి వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే డ్రగ్స్కి నేడు ఎంతో పెద్ద ఎత్తులో కూడా రోజు రోజుకి ఇంతింతై వటుడింతై అన్నట్టు మంచి గమ్యాల వైపు యువత వెళ్లకుండా అనుకోకుండా ప్రతి ఒక్క యువతికి కూడా ఏమవుతారు మీరు అంటే కలెక్టరు, ఇంకొకటి డాక్టరు, ఇంజనీర్ అని చెప్తున్నారు. కానీ ఈ చెప్పేటువంటి గమ్యాలు ఎక్కడా కూడా లేవు. కొంతమందికి ఉంటున్నాయి. గమ్యం వైపు నడిచిన వాళ్ళు వేదిక మీద ఉన్న పెద్దలు ఎలా అవుతున్నారో అలాంటి గొప్ప వ్యక్తులందరూ కూడా సభ్య సమాజంలో మంచిగా ఉన్నతంగా అవుతున్నారు. ఆ గమ్యాన్ని ఎవరైతే తప్పిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపు డ్రగ్స్ వైపు వెళ్ళాలని గమ్యం లేకపోయినా చుట్టుపక్కల చూస్తున్నాం. లేకంటే ఏదో ఒక బ్యాడ్ బాయ్ సినిమాలు రకరకాలుగా బీర్ తాగితే గొప్ప అతని హీరో అనుకోవడం, లేకపోతే ఇలా నడిస్తేనే ఇలా ఉంటేనే హీరో అనుకోవడం, ఇలా డ్రింక్ చేస్తేనే ఒక మనిషి అనుకోవడం, ఇలాగంతా మీరు క్రియేట్ చేసుకున్నటువంటి గొప్ప చెడ్డ అలవాట్లు. కాకపోతే వీటన్నిటినీ కూడా తగ్గించుకోవాలని చెప్పి పోలీసు యంత్రాంగం అనేది ఇంత గొప్పగా మనకంటూ అవగాహన కల్పిస్తుందంటే నిజంగా యువతకి ఇదొక గొప్ప వరంగా భావించాలి. ప్రతి సినిమా ముందు కూడా మత్తు పదార్థాలకు, పొగాకు, సిగరెట్కు అలవాటు పడవద్దు అని చెబుతున్నారు. అది ఎంతోమంది కొత్తగా చిన్నారులు అయితే నేర్చుకుంటున్నారు. కానీ పెద్ద అయ్యే వరకు వాళ్ళు మారుతారో లేదు. కానీ అలవాటు పడ్డ వారందరూ కూడా మారుతారనేది వాటిని చూసి నిజంగా అవ్వటం లేదు. ఇలాంటి వారందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే యువత దీనికి మత్తు పదార్థాలకు ఎవరైతే వ్యసనానికి గురవుతున్నారో వారు నిజంగా మన ఇంట్లోనే ఉంటే ఇక్కడ అందరూ కూడా పోలీసు వాళ్ళకి చెప్పండి మీ విషయాలు గోప్యంగా ఉంచుకుంటాను అని చెప్తున్నారు. నిజంగా ఎంతో గొప్ప విషయం. మన ఇంట్లోనే అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి? అలాంటి వారికి మనం చెప్తే విననా మారినప్పుడు ఏం చేయాలి? ఇలాంటి వాటి కోసం ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోనూ డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. డి అడిక్షన్ సెంటర్స్ అంటారు వాటిని. మన మదనపల్లిలో కూడా డిఎస్పీ కార్యాలయం ఎదురుగా కూడా సర్వోదయ ట్రస్ట్ వాళ్ళు ఒక డి అడిక్షన్ సెంటర్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో ఒక 15 రోజులు, 1 నెల, 2 నెలలు వాళ్ళు ఏదైతే మత్తు పదార్థాలకు వ్యసనాలకు బానిసైపోయారో అలాంటి వాటిని తగ్గించడానికి కోర్సెస్ ఉన్నాయి. అవంతా ఉచితంగా ఉంటాయి. మరియు అక్కడి నుంచి ఎటువంటి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, వాళ్ళ పేర్లు కానీ బయటికి నమోదైన తర్వాత కూడా ఎక్కడా కూడా కనిపించకుండా గోప్యంగానే వాళ్ళు తిరిగి మన భావితరానికి ఉపయోగపడే భారతీయ పౌరులుగా తిరిగి తీర్చబడుతూ అలాంటి వారికి తిరిగి ఏదైనా పనులు చేకూర్చుకోవడానికి వాళ్ళే కూడా ఎంప్లాయ్మెంట్ కూడా చూపిస్తున్నారు. యువత అందరూ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉంటాయి. రామ్మూర్తి గారికి కూడా తెలిసి ఉంటుంది, సంప్రదించండి. మరియు ఎవరైతే అలవాటు లేకుండా ఉంటారో అలాంటి వారందరూ కూడా ఒక్కొక్కరు 100 మందికి ఈ రోజు జరిగినటువంటి విధానాన్ని గురించి అందరూ చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. వ్యసనాలకు అలవాటు పడుతున్నటువంటి యువత గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక రోజు వస్తుందని ఏ రోజు అనుకోలేదు. ఇలాంటి ఒక రోజులు వస్తాయని. ఎందుకంటే గతంలో మేము పెరిగినటువంటి వాతావరణము, వేదిక పైనటువంటి పెద్దలు పెరిగినటువంటి వాతావరణము అది వేరు. బట్ ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా చదువును పక్కన పెట్టి, తల్లిదండ్రుల యొక్క విలువలను పక్కన పెట్టి, వాళ్ళ కుటుంబ విలువలను పక్కన పెట్టి, సమాజంలో ఏమి జరుగుతుందో అవన్నీ తెలుసుకోకుండా మత్తు పదార్థాలకు, వ్యసనాలకు అలవాటు పడిపోయి అదే సంతోషము, అదే ఎంజాయ్మెంటు, అదే జీవితము, అదే నా లైఫ్ అని చెప్పేసి ఈరోజు యువత అంతా ఆ దారిలో పడుతున్నారు. దయచేసి, ఎందుకంటే మేము చాలా గ్రామాలకు అన్ని స్కూల్స్కి వెళ్ళి మీటింగ్స్ పెడుతుంటే కొన్ని స్కూల్స్లో టీచర్స్, హెడ్ మాస్టర్స్ చెప్తుంటే మాకు చాలా బాధ అవుతుంది. టీచర్స్ పిల్లలు వాళ్ళు బ్యాగుల్లో కత్తులు చేస్తున్నారు, బ్యాగుల్లో మత్తు పదార్థాలు చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఏ విలువలతో పెరుగుతున్నాము? యువత ఎక్కడికి వెళ్తున్నారు? అసలు రాబోయే రోజు మనము ఎక్కడ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి భయం వేస్తుంది, బాధేస్తుంది. మీకంటే ముందు తల్లిదండ్రులు ఏమైపోతారని ఒక ఆలోచన అయితే వస్తుంది. ఎందుకంటే నిన్న చూసారా వాల్మీకి నగర్లో ఒక స్కూల్లో, వాయిల్పాడులో ఒక స్కూల్లో పుస్తకాల కోసం కొట్టుకున్నటువంటి పిల్లల దగ్గర కత్తులు, చాకులు వచ్చి పొడుచుకుంటున్న పరిస్థితికి వచ్చిందంటే పిల్లల్లో ఆవేశం ఎంత ఉందో చూడండి. దయచేసి విద్యార్థులారా ఆవేశపడకండి. ఎందుకంటే ఆవేశం మంచిది కాదు. ఆ ఒక్క క్షణమే ఆవేశంలో మీరు ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జీవితాంతము మీరు నష్టపోతారు, మీ తల్లిదండ్రులు నష్టపోతారు, మీ కుటుంబమే నష్టపోతుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరూ
ప్రతి ఒక్కరొకరు 5 మందికి అన్నలు చెల్లెళ్ళకి అక్కళ్ళకి ఇట్లాంటి పని చేయొద్దు. మన కూలి చేసైనా బతుకుందాం, లేదంటే మనము బయట ఉండి బెగ్గింగ్ చేసైనా బతుకుందామే తప్ప ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడకుండా ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా దయచేసి మీ అన్నలకు చెప్పండి, మీ తమ్ముళ్ళకు చెప్పండి. ఎందుకంటే తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి వాటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది అనేది మనం యువతకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది మీ బాధ్యత, మా బాధ్యత, మీడియా బాధ్యత, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అనేది మనం అందరూ గుర్తెరగాలి. అప్పుడే ఈ సమాజంలో మనం అందరము కూడా మనమందరం ఒక మంచి గౌరవప్రదమైనటువంటి సమాజంలో ఉన్నతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో మన లక్ష్యాన్ని చేకూరడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరము కలిసికట్టుగా ఏకమై ఈరోజు మన అన్నమయ్య జిల్లాలో ఎస్పీ సార్ చేసినటువంటి ఈ కార్యక్రమానికి డ్రగ్స్ రహిత అన్నమయ్య జిల్లాగా చేయడంలో మనం అందరము పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇది మన అందరి బాధ్యత. కాబట్టి అందరము ఈ కార్యక్రమాలలో భాగస్వాములై ఈ రోజే కాదు, ప్రతిరోజు, ప్రతి అడుగున, ప్రతి గంటకు, ప్రతి నిమిషము దీని గురించి మనం మాట్లాడితే తప్ప దీన్ని మనం పూర్తిగా రూపుమాపలేము, నిర్మూలించలేము. కాబట్టి దయచేసి ఇది మీ చేతుల్లో ఉంది, యువత చేతుల్లో ఉంది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని చదువు మీద ఏకాగ్రత చేయండి, లక్ష్యం దృష్టి వైపు పెట్టండి. మన ఎస్పీ